టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ప్రస్తుతం ఫుల్ జోష్తో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్ హీరోలే ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే మూవీతో మెగా అభిమానులను అలరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వంభర మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇప్పటి వరకు విశ్వంభర మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లని షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి త్రిషలతో పాటు కొంతమంది నటీనటులతో కొన్ని షెడ్యూల్స్ని జరిపారు. విజువల్ వండర్గా ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కోసం ఎంతోమంది స్టార్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ని కూడా తీసుకుంటున్నారు. భారీ అంచనాలతో నిర్మించబడుతున్న విశ్వంభర మూవీని 2025లో విడుదల చేయబోతున్నారు. విశ్వంభర మూవీని డైరెక్ట్ చేస్తున్న వశిష్ఠ అసలు పేరు వేణు. తన తండ్రి నిర్మాత కావడంతో ప్రేమలేఖ అనే సినిమాతో ముందుగా హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వశిష్ఠ. అయితే ఆ ఒక్క సినిమాతోనే నటనకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఆ తర్వాత చాలా ఏళ్లకి నందమూరి కళ్యాణరామ్ హీరోగా బింబిసార అనే మూవీతో దర్శకుడిగా మారాడు. బింబిసార మూవీ సూపర్ హిట్ కావడంతో వశిష్ఠకు మెగాస్టార్ చిరంజీవి సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. విశ్వంభర చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. విశ్వంభర మూవీ పంచభూతాల కాన్సెప్ట్తో విజువల్ వండర్గా రాబోతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఈ సినిమా పైన మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిరంజీవి విశ్వంభర సినిమాలో పలువురు హీరోయిన్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వంభర మూవీలో త్రిష కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం విశ్వంభర మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్లో త్రిష కూడా చిరంజీవితో పాటు షూటింగ్లో పాల్గొంటోందట. ఇక తాజాగా త్రిషతో పాటు మరో 3 హీరోయిన్లను విశ్వంభర మూవీలోకి తీసుకుంటున్నారట. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు, శ్రీలీల, తమన్నా, మీనాక్షి చౌదరిలు. విశ్వంభర మూవీలో త్రిష మెయిన్ లీడ్ కాగా మిగిలిన 3కి చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ మాత్రమే ఉంటాయట. అలాగే విశ్వంభర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. ఇక విశ్వంభర మూవీలోని కొన్ని ముఖ్యమైన పాటల కోసం కొరియోగ్రాఫర్స్ అయిన విజయ్ బిన్ని, శోభిలను తీసుకున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ 2 పాటలను కంపోజ్ చేశారు. ఆ పాటలకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ల ఎంపిక పైన తాజాగా ఒక చర్చ తెరపైకి వచ్చింది. విశ్వంభర కంటే ముందు చిరంజీవి నటించిన 2 సినిమాల్లోనూ శేఖర్ మాస్టర్కి కొరియోగ్రాఫర్గా మొత్తం పాటలను ఇచ్చారు చిరంజీవి. ఇక శేఖర్ మాస్టర్ చేసిన ఆ పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీకి మాత్రం శేఖర్ మాస్టర్కి కాకుండా ఇతర కొరియోగ్రాఫర్లకి అవకాశం ఇచ్చాడట చిరంజీవి. అయితే విశ్వంభర మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ఠ కోరినందువల్లే శేఖర్ మాస్టర్ని కాకుండా వేరే కొరియోగ్రాఫర్లని తీసుకున్నారే తప్ప ఆ నిర్ణయం చిరంజీవిది కాదని అంటున్నారు. టెక్నికల్ వండర్గా రాబోతున్న విశ్వంభర మూవీని పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ నేపథ్యంలో విశ్వంభర మూవీ కోసం పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు.